శ్రీ గురుభ్యో నమ. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోవరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతస్తదా మాతాపితృభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు, అందులో ముందుగా ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము షష్ఠీ తిథి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలువబడుతుంది. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:12 సూర్యాస్తమయము 5:25 షష్ఠీ తిథి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. శ్రవణ నక్షత్రము మధ్యాహ్నం 1:46 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ఆరంభమవుతుంది. ఈరోజు శుభ సమయములు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. ఈరోజు రాహుకాలము పగలు 3 గంటల నుండి 4:30 వరకు. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు. మరల రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు ఉంటుంది. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:28 నుండి 3:58 వరకు ఉంటాయి. తదుపరి ఈరోజు మేషరాశి వారి ఫలితముల గురించి తెలుసుకుందాము. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణీ నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈరోజు ఈ మేషరాశి వారి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. వ్యాపారాలు పురోగతికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు అప్రయత్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వృత్తి ఉద్యోగమున ఉన్నటువంటి సమస్యలు తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం వారి యొక్క ప్రోత్సాహం మీకు అందుతుంది. వారి సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడము అన్ని రకములుగా మంచినటువంటి రోజు. సరి అయిన సమయానికి ధన సహాయం అందుతుంది. చేయు వృత్తి వ్యాపారం నందు చాలా బాగుంటుంది. ఆర్థికంగా ముందుకు పోగలుగుతారు. వాహన సౌఖ్యం కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఉజ్వల భవిష్యత్తు అని చెప్పవచ్చును. రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయదారులకు ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పవచ్చును. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసినట్లయితే మరింత విశేషాన్ని కూడా పొందవచ్చును. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలోని 3 పాదములు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదములు, మృగశిర నక్షత్రంలోని 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.
నూతన వస్తువాహన లాభాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి రాణింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మిత్రుల సహకారంతో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత శ్రమించవలసి వస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి, రాజకీయ నాయకులకు కొంత ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వీరిపైన ఎక్కువగా నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. వీరికి ఇతరుల నుండి సహాయములు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. సంతానం విషయంలో కొంత శ్రద్ధ అవసరము. బంధుమిత్రుల సహకారము తక్కువగా ఉంటుంది. వీరు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర కానీ పారాయణము కానీ చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారి ఫలితాంశాలు ఈ విధంగా ఉన్నాయి. కుటుంబ పెద్దలతో మాటా పట్టింపులు పెరుగుతాయి. దీనివలన మీకు కొంత మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యి మానసిక స్థితిని కోల్పోతారు. చేపట్టినటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు ఎంతో శ్రమిస్తే కానీ రాణించవు. ఉద్యోగ వాతావరణం కొంత నిరాశను కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటిలో బయట కూడా కొన్ని సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన గొడవలు కొంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. సంఘంలో రాజకీయ నాయకుల పరిచయం ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులతో సఖ్యత కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉన్నది. మీరు మానసికంగా ధైర్యంగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే కొంతవరకు ఉపశమనాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితములు. పునర్వసు నక్షత్రంలో 1 పాదం, పుష్యమీ నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు ఫలితాంశములు. ఈరోజు సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలవు. కుటుంబ సభ్యులతో మాటా పట్టింపులు ఉంటాయి. కావున కాస్త జాగ్రత్త అవసరము. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాలందు కొంత సంతృప్తి కలుగుతుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. అనుకోని నష్టాలు ఎదురయ్యే అవకాశం కలదు. రుణ ప్రాప్తి కలుగుతుంది. తరచూ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణమునకు అనుకూలమైనటువంటి రోజు. రాజకీయ వ్యాపార రంగంలో వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు అనునిత్యము కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారి ఫలితములు. మఖా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈరోజు ఈ సింహరాశి వారి ఫలితములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీరికి ఈరోజు మంచి శుభదినము అని చెప్పవచ్చును. సంతానము, విద్య, ఉద్యోగ విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించినటువంటి పదవులను పొందగలుగుతారు. నూతన వ్యాపారాలకు ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందే అవకాశము లేదు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వీరు ఇతరులకి ధర్మం చేసే అవకాశం కలదు. విద్యార్థులకు కొంత అసంతృప్తి కలుగుతుంది. కానీ శ్రమించిన ఫలితాన్ని పొందగలుగుతారు. రాజకీయ రంగంలో వారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. స్పెక్యులేషన్ వ్యాపారం వలన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈరోజు
మంచి రోజు అని చెప్పవచ్చును. వీరు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనము కానీ శివాష్టోత్తర శతనామావళి పూజ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తా నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కన్యారాశి వారి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు తెలియక నిర్ణయాలు చేసి లాభాలు పొందగలుగుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందగలుగుతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు విలాసవంతమైన వస్తువులకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా జరగవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరము. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు చేయవలసి వస్తుంది. దీనివలన కొన్ని రుణ బాధలు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. అనవసరమైన వాటికి భయాలను కలిగించును. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ భయపడవలసినటువంటి పని లేదు. మానసిక ప్రశాంతత చేకూరినట్లయితే కొంతవరకు అనారోగ్యాన్ని ఛేదించవచ్చు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పూజ కానీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠించిన శుభ ఫలితములను పొందవచ్చును. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారం నిదానంగా సాగుతుంది. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణం చేసేవారు కొంత జాగ్రత్త అవసరము. వాహన ప్రమాదములు కలవు కనుక కాస్త సంయమనం పాటించండి. కుటుంబ వ్యక్తుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. చేసే ఉద్యోగంలో ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. స్నేహ బాంధవ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలో మధ్యవర్తిత్వము కొంత బాధ కలిగిస్తుంది. తీర్థయాత్రలను చేస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. ప్రయత్నాలు ప్రారంభించుటకు మంచి అనుకూలమైనటువంటి రోజు. విద్యారంగంలో వారికి, రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయ రంగంలో వారికి కొంత తటస్థంగానే ఉంటుంది. ఈరోజు ఘోరక అష్టోత్తర శతనామావళి స్తోత్రమును పాటించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశివారు కాస్త తటస్థంగా ఉండడం మంచిది. వ్యాపార విషయాల్లో భాగస్థులతో వివాదాలు కలిగే అవకాశం కలదు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు వలన గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తుల మధ్య కొంత సఖ్యత మందకొడిగా సాగుతుంది. మిత్రులందరికీ కూడా అనవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం వలన కొంత ఇబ్బందులు ఎదురవుతుంది. తరచూ వివాదాలు, అనవసరమైనటువంటి ఆందోళనలు కలిగే అవకాశం కలదు. అధిక వ్యయం చేస్తూ ఉంటారు. వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహ బాంధవ్యాలు మంచిగా ఉంటాయి. విద్యార్థులకు విద్యపైన కొంత శ్రద్ధ అవసరము. రాజకీయ రంగంలో వారికి కొంత సానుకూల పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. వీరు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే మరికొంత ఆరోగ్య విషయంలో ఉపశమనాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలాలు. మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. వ్యాపారమున సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలను వింటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కొద్దిగా భాగస్వాములతో కలహం ఏర్పడే అవకాశం ఉంది. కావున కొంత జాగ్రత్త వహించండి. వీరికి కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం కలదు. శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది. గృహంలో మార్పులకు చేర్పులకు
ఇది తగినటువంటి సమయము. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులు చాలా శ్రమించవలసి వస్తుంది. రాజకీయ వ్యవసాయ రంగంలో వారికి కొంత ఊరటగానే ఉంటుంది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. వ్యవహారంలో చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరు శ్రీరామ రక్షా స్తోత్రమును పఠించినట్లయితే మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ నక్షత్రములో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ మకర రాశి వారి ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అధిక కష్టంతో కూడినటువంటి స్వల్ప ఫలితాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. వృత్తి ఉద్యోగులు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయలేక కొన్ని చికాకులు పెరుగుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లాయర్లకు వైద్యులకు పదోన్నతి కలుగుతుంది. గౌరవం కూడా వీరికి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పాత బకాయిలు చేతికి అందుతాయి. నూతన వ్యాపారులకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అనవసరమైనటువంటి వ్యయాన్ని పెంచుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. మిత్రులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త వహించండి. సంతానం మూలకంగా ఆనందం పెరుగుతుంది. వీరు ఈరోజు కనకధారా స్తోత్రమును పారాయణం చేసినట్లయితే మంచి ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ధనిష్ఠా నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ కుంభరాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. వీరు ఏ పని ఆరంభించినా ఈరోజు కొంత లాభాన్ని పొందగలుగుతారు. కాబట్టి కొత్త పనులు పెట్టడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. భూమి గృహ విషయంలో చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు విద్యాభ్యాసం కొంత కఠినంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆందోళనకు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా కలదు. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ప్రతి విషయమునకు తొందరపడి కాకుండా ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం మంచిది. స్నేహబంధాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వమునకు వెళ్ళవలసి ఉంటుంది. వీరు ఈరోజు శివ మహిమా స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మరికొంత లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి ఈరోజు మీనరాశి ఫలితాంశాలు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈ మీనరాశి వారి యొక్క నిత్య గ్రహస్థితి ఈ విధంగా ఉన్నది. బంధువర్గంతో భేదాలు ఏర్పడే అవకాశం కలదు. ఆలోచనలు స్థిరత్వాన్ని కోల్పోతారు. ముఖ్యమైనటువంటి పనులతో కానీ పూర్తిగా చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగులకి కొంత నిరాశ ఎదురవుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించండి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఏ పని ప్రారంభించినప్పటికీ కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ముందుకు వెళ్ళేటువంటి రోజు అని చెప్పవచ్చును. ప్రయాణములు కలిసి రావు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా జరగవు. విద్యార్థులకు విద్యాభ్యాసం ఎంతో కష్టంగా ఉంటుంది. బంధువుల సహకారము, ఆకస్మిక ధనలాభము కలిగే అవకాశం కలదు. ఆర్థిక స్తోమత పెరుగుట వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. అనవసరమైనటువంటి గొడవలు మానసిక ఆందోళనకు దారితీస్తాయి. కాబట్టి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. అదేవిధంగా ముఖ్యంగా శరీరంలో ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. కాస్త జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వీరు లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణాన్ని చేసినట్లయితే మరింత మంచి ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు పరిసమాప్తము. అందరికీ నమస్కారములు.
ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.